తిరుమనేయుడు గారమ్మ, రాజా యార్లగడ్డ గర్వినేయుడు గారు, తర్వాత తిరుమనేయుడు గారు, గంగినేయుడు గారు, కంచినేయుడు గారు, పాపినేయుడు, నాగినేయుడు, రామనేయుడు, గంగినేయుడు, వీరప్పనేయుడు, తర్వాత నాగన్న, అంకన్న, వెంకటరామన్న, హనుమన్న, నాగన్న, కోదండరామన్న, వెంకటరామన్న, అంకన్న, నాగేశ్వర నాయుడు, తర్వాత రాజా అంకినేయుడు బహదూర్ గారు వీరి తాతగారమ్మ, గంగాధర నాయుడు గారు, తర్వాత దుర్గాప్రసాద్ నాయుడు, అంకినేయుడు గారు 75 వరకు, 1875 వరకు, తర్వాత మల్లికార్జున ప్రసాద్ నాయుడు, దుర్గాప్రసాద్ నాయుడు, వెంకటరామలింగన్న నాయుడు గారు, అంకినేయుడు ప్రసాద్ బహదూర్ అంటే ఈ రాజాగారి పెద్ద తండ్రి గారు ఆయన. వారి తర్వాత శ్రీమంత్ రాజా శివరాం ప్రసాద్ బహదూర్ అంటే ఈ చల్లపల్లి రాజావారు, వారికి ఒక తమ్ముడు ఉన్నారమ్మా, ఆయన పేరు రామకృష్ణ ప్రసాద్ బహదూర్. ఆయన సారథి స్టూడియోస్ ఆపరేటర్గా ఉండేవారు. హైదరాబాద్ సారథి స్టూడియోస్ ఆంధ్ర రాష్ట్రంలో ఏ స్టూడియో లేనప్పుడు రాజా గారు వారికి అప్పచెప్పారు. ఆ రామకృష్ణ ప్రసాద్ గారు దాన్ని మెయింటైన్ చేశారు. వారి తమ్ముడమ్మ, ఈ రాజా గారి తమ్ముడు. వారి కుమారులు మల్లికార్జున ప్రసాద్ గారు పెద్ద ఆయన, ఈయన ఎక్కువ కాలం యుఎస్లో ఉన్నారు. తర్వాత అంకినేయుడు ప్రసాద్ గారు ఎంపీగా చేసిన ఆయన. పద్మనాభ ప్రసాద్ గారమ్మ ఇంకొక ఆయన. వీరు ముగ్గురు ఉన్నారమ్మ. ఇప్పుడు ఈయన కాలం చేశారు, మల్లికార్జున ప్రసాద్ గారు కాలం చేశారు. సో ఈ పద్మనాభ ప్రసాద్ గారు కూడా ఇప్పుడు మద్రాసులో ఉంటారు. అంకినేయుడు ప్రసాద్ గారు కూడా ఇక్కడ ఉండేవారు, ఇప్పుడు కోయంబత్తూరులో ఉన్నారమ్మా ప్రజెంట్. ఇక్కడ ఈ స్థలం చూసుకున్నట్లయితే ఆ పక్క ఈ పక్క సింహం ఉందమ్మా, మూర్తులు ఉన్నాయి. మరి ఏంటి అసలు ఎందుకు ఈ స్థలం? ఇక్కడ పూజా కాలంలో పండగలప్పుడు విగ్రహాలను పెట్టి దేవాలయ పూజలు కార్యక్రమం చేస్తారమ్మా. ప్రతి దీపావళికి ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. జరిపి వారి నాణ్యాలతో పూజ చేస్తారు. ఆ పూజ ప్రతి సంవత్సరం వారు ఉన్నా లేకపోయినా పూజ జరిపిస్తారమ్మా. ఇక్కడ ఈ ప్రాంతంలో పూజ జరిపిస్తారు. అందుకే ఇది అంత ఖాళీ పెట్టి. మరి ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి, అటుపక్క ఇటుపక్క, మధ్యలో ఒక ఫోటో. అవునమ్మా. ఎవరు అసలు రాజావారు? ఎవరు ఈ విగ్రహం? చల్లపల్లి రాజావారు అంటే శ్రీమంత్ రాజా యార్లగడ్డ శివరాం ప్రసాద్ బహదూర్ మన్నే సుల్తాన్ చల్లపల్లి దొరవారి తండ్రి గారిదమ్మా ఈ విగ్రహం. మరి ఆయన పేరేంటి? అంకినేయుడు ప్రసాద్ గారమ్మ. మరి ఆ ఫోటో రాజావారిదేనమ్మా. రాజాగారి ఫోటో శివరాం ప్రసాద్ గారు.